హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పుదీనా పచ్చడి చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిగడ్డ, పొట్టిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత టమోటాలు చూడండి, టమోటాలు ఒక 1/2 కిలో తీసుకున్నాను అనమాట. 2 కట్టల పుదీనాకి 1/2 కిలో టమాటాలు. కట్టల పుదీనా అండి ఇది. 2 కట్టల పుదీనా అంటే మొత్తం కాడలు వేసుకోవద్దు, ఓన్లీ లీవ్స్ మాత్రం వేసుకోవాలన్నమాట. ఆకులు మాత్రం వేసుకోవాలి. శుభ్రంగా తగినంత కల్లుప్పు అనమాట, తొందరగా మగ్గటానికి. పులుపుకి సరిపడా నిమ్మకాయ దెబ్బలండి, 2 నిమ్మకాయ దెబ్బలు. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. 2 వెల్లుల్లి, ఒట్టిమిరపకాయలు, పోపు గింజలు, కరివేపాకు. పోపు పెట్టేసుకోవటమే. టేస్టీగా పుదీనా పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి పుదీనా పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. వేడి వేడి అన్నంలోకి పుదీనా పచ్చడి అండి. దగ్గుకి, జలుబుకి చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా ఉందండి పుదీనా పచ్చడి. మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.